పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితి కొత్త మలుపు తిరిగింది. హర్మోజ్ జలసంధిలో తమ అనుమతి లేకుండా ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నట్టు సమాచారం. ఒకరు గల్లంతైనట్టు వార్తలు రావడంతో భారత్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించడం జరిగింది. దీనికి ప్రతిగా అమెరికా, ఇరాన్పై భారీ దాడులు జరిగాయి. ఇరాన్ కూడా బహ్రెయిన్, కువైట్, ఖతార్, ఒమన్లోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించడం జరిగింది. అసలు వివాదం హర్మోజ్ జలసంధి నిజంగా మూసివేయబడిందా లేక అన్నదానిపైనే ఇప్పుడు చర్చ కొనసాగుతుంది. ఇరాన్ మేం మూసేశాం అంటుండగా అమెరికా మాత్రం ప్రయాణాలు కొనసాగించవచ్చు, మా సైన్యం సురక్షితంగా మార్గాన్ని కల్పిస్తుంది అనే విషయాన్ని చెప్తుంది. కానీ యుద్ధానికి ముందు ఎలాంటి అడ్డంకులు లేకుండా నౌకలు స్వచ్ఛంగా ప్రయాణించగా ఇప్పుడు సైనిక రక్షణ అవసరమవుతుండటం మాత్రం పరిస్థితి మారిపోయిందనేటువంటి సంకేతం స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికా సైన్యం, ఇరాన్ సైన్యం మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రాంతంలో వాణిజ్య నౌకలకు పూర్తి భద్రత ఉందా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. హర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలో సుమారు 20% కీలక పాత్ర పోషించే అత్యంత వ్యూహాత్మకమైనటువంటి సముద్ర మార్గం. ఇరాన్, ఒమన్ మధ్య ఈ సన్నని జలసంధిపై భౌగోళికంగా ఇరాన్కు గట్టి నియంత్రణ సామర్థ్యం ఉంది. యుద్ధం ప్రారంభానికి ముందే మాపై దాడి చేస్తే హర్మోజ్ను మూసివేస్తాం అని ఇరాన్ హెచ్చరించిన సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు ఇరాన్ మా మార్గదర్శకాల ప్రకారమే నౌకలు ప్రయాణించాలి, ఐఆర్జీసీతో సమన్వయం చేసుకోవాలి అని స్పష్టంగా చెప్తుంది. అంటే పూర్తిగా రాకపోకలు నిలిపివేయకపోయినా ప్రయాణాలపై మాత్రం నియంత్రణ ఇరాన్ చేతిలోనే ఉండాలని ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఈ పరిస్థితిని ఒకసారి విశ్లేషిస్తే హర్మూజ్ జలసంధి యుద్ధానంతర కాలంలో ఇరాన్కు ఒక వ్యూహాత్మకమైన ఆయుధంగా మారినట్టు కనిపిస్తుంది. క్షిపణుల కంటే కూడా ప్రపంచ ఇంధన సరఫరాను ప్రభావితం చేసే సామర్థ్యం దీనికి ఉందని ఇరాన్ గ్రహించినట్టు అందరూ భావిస్తున్నారు. ఇరాన్, నాటో దేశాలు లేదా సౌదీ అరేబియాతో కలిసి దీన్ని పూర్తిగా ఫ్రీ చేయాలన్న ప్రయత్నాలు జరిగినా అవి ఆశించినమైనటువంటి స్థాయిలో ఫలించలేదు. అందువల్ల ప్రస్తుతానికి హర్మోజ్ జలసంధిపై ప్రభావవంతమైన నియంత్రణ ఇరాన్ చేతుల్లోనే ఉందని, అమెరికా పూర్తిగా తన ఇష్టప్రకారం పరిస్థితిని మార్చలేని స్థితిలో ఉన్నట్టు ఈ పరిణామాలు మనకు సూచిస్తున్నాయి. దీన్ని బట్టి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే హర్మోజ్ జలసంధి అంతా కూడా ఇరాన్ చేతుల్లోనే ఉందా?